హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈ వీడియోలో మేము చేయబోతున్నాం పుల్ ద స్ట్రింగ్ ఛాలెంజ్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ టేబుల్ పైన 8 ప్లేట్లలో రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రతి ప్లేట్కి ఒక దారం అయితే గైస్ మేమైతే అటాచ్ చేసాం. అండ్ ఆ దారాలు అన్నీ వచ్చేసి ఈ పైప్లో మిక్స్ అయిపోయాయి. మాకు తెలియదు ఏ దారానికి ఏ ప్లేట్ అటాచ్ అయి ఉందో. అండ్ ఈ ఛాలెంజ్ వచ్చేసి చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. ఎందుకంటే తెలియని ఒక దారాన్ని 8 దారాల నుంచి లాగాలి. సో ఆ ఏదైతే ప్లేట్ కదులుతుందో ఆ ప్లేట్లో ఏదైతే ఐటమ్ ఉంటుందో ఆ ఐటమ్ వచ్చేసి వాళ్ళైతే తినాల్సి ఉంటుంది, తాగేది వస్తే తాగాల్సి ఉంటుంది. పనిష్మెంట్ ఐటమ్ వస్తే గైస్ మేమైతే వాళ్ళకైతే ఇచ్చేస్తామన్నమాట. ఈ వీడియో అందుకే క్రేజీగా అయితే ఉండబోతుంది. మీరు చూడొచ్చు, దీంట్లో కేవలం 3 ఐటమ్స్ మాత్రమే బెస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి డైరీ మిల్క్, 2 ఫ్యాంటా అండ్ థర్డ్ ఇక్కడ మీరు చూసినట్లయితే గైస్ క్యాష్. సో ఈ క్యాష్లో ఈ 3 ఐటమ్స్ కనుక ఎవరికి వచ్చినా సరే వాళ్ళు వచ్చేసి సేఫ్. బట్ 3 కాకుండా ఈ 5 ఐటమ్స్ కనుక వచ్చినట్లయితే వాళ్ళు వచ్చేసి గైస్ చాలా సఫర్ అయితే కాబోతున్నారు. ఒక్కొక్కరికి 2 ఛాన్సులు ఉంటాయి. సో చూద్దాం 2 ఛాన్సుల్లో ఎవరికి ఏ ఐటమ్ వస్తుంది అండ్ ఏం జరగబోతుంది ఛాలెంజ్లో అని చెప్పేసి. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయాలైతే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక్కొక్కటిగా గైస్ ఈ ఛాలెంజ్లో మేము ఏ ఐటమ్స్ని యూజ్ చేసామో మీకైతే ఇప్పుడు నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీరు చూడొచ్చు ఎండిపోయిన మిరపకాయలు, ఆ తర్వాత క్యాప్సికమ్ అండ్ నెక్స్ట్ డైరీ మిల్క్ చాక్లెట్స్, తర్వాత గ్రీన్ మిరపకాయలు, తర్వాత ఫెంటా కోక్టైల్, నెక్స్ట్ జోలో చిప్ అండ్ ఫైనల్గా షేవింగ్ క్రీమ్ అండ్ లాస్ట్లో గైస్ క్యాష్ మనీ ప్రైజ్ని అయితే మనం ఇవ్వబోతున్నాము. ఈ ప్లేట్ కనుక ఎవరికైతే వస్తుందో వాళ్ళకైతే క్యాష్ అయితే ఇస్తామన్నమాట. సో చూడాలి ఈ మిస్టీరియస్ 8 దారాల్లో నుంచి ఎవరు వచ్చేసి దేన్ని లాగుతారు అండ్ ఎవరికి ఏ ఐటమ్ వస్తుందో. ఎప్పటిలాగానే కిట్టు వచ్చేసి డిసైడ్ అన్నమాట. ఈ ఛాలెంజ్లో ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు, సెకండ్ ఎవరు పార్టిసిపేట్ అవుతారని చెప్పేసి. సో కిట్టు డిసైడ్ అయితే చేస్తుండు. కమాన్ కిట్టు. ఎవరు? కెమెరామ్యాన్ గంగాతో రాంబాబు. ఎవరు? మతిన్. ఎవరు? కిట్టు. ఎవరు? గాయ్స్ చూసారు కదా, ఈ ఛాలెంజ్లో కొద్దిగా అటు ఇటు అయితే అయిందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి నేను పార్టిసిపేట్ కాబోతున్నాను, సెకండ్ మతిన్, థర్డ్ అన్న, ఫోర్త్ కిట్టు అయితే పార్టిసిపేట్ కాబోతున్నాడు. సో ఫస్ట్ ఒక రౌండ్, తర్వాత ఒక రౌండ్, 2 రౌండ్లు అయితే కండక్ట్ చేద్దాం అండ్ చూద్దాం. ఫస్ట్ నేనే కాబట్టి ఏం వస్తుందని చెప్పేసి, ఎందుకంటే చాలా పనిష్మెంట్ ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. సో చూడాలి. గ్రీన్ చిల్లీ తప్పితే ఏది వచ్చినా సరే నాకు ఇది ఒక్కటి రావద్దు. అండ్ అదే వస్తుందా ఏమొస్తుందో చూద్దాం. చాలా జోలో చిప్ వస్తుందా ఏమవుతుందా అయ్యా. సో ఫస్ట్ వచ్చేసి ఛాలెంజ్లో నేనైతే పార్టిసిపేట్ అవుతున్నా. ఈ 8 దారాల నుంచి ఏదైతే దారాన్ని తీసుకోవాలి, అసలు ఏ దారం ఉందో మనకు తెలియదు, దేనికి ఏది అటాచ్ అయ్యి ఉందో. సో ఇప్పుడైతే ఒక దారాన్ని తీసుకుందాం. వావ్, మొత్తం మొక్కుతుండు దేవుడు. అదేనా? ఇదే ఇష్టపెట్టి అయిపోయా. ఏంటి ఒక్క నిమిషం. గాయ్స్ దీంట్లో 500 రూపీస్ క్యాష్ ప్రైజ్ అయితే పెట్టాం. సక్సెస్ఫుల్లీ 3 బెస్ట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి ఒక బెస్ట్ థింగ్ వచ్చేసింది. గాడ్ ఈజ్ విత్ మీ. ఫస్ట్ రౌండ్ లో నేనైతే సేవ్ అయిపోయినా. 500 రూపీస్ అయితే వచ్చినాయి. చలో ఎస్. మురవద్దు, తర్వాత ఉంటది. ముందుంటది ముసల. అయ్యా ఫస్ట్ ఛాలెంజ్ అయ్యా. చలో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ మన మతిన్ అయితే పార్టిసిపేట్ అవుతుండు. చూద్దాం మతిన్కి ఏది వస్తుందో. సెకండ్ అయితే మతిన్ పార్టిసిపేట్ అవుతుండు. చూద్దాం మతిన్కి ఏమొస్తుందో. కమాన్ గుంజు 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 గుంజు. చలో. క్యాప్సికమ్ గాయ్స్ మీరు చూడొచ్చు, సెకండ్ ప్లేస్ లో పార్టిసిపేట్ అయిన మతిన్ జోలో చిప్ అయితే రావడం జరిగింది. మతిన్ అదృష్టం ఇదే ఉంది. మరి ఏం చేద్దాం చెప్పు. నాకు కొత్త నేను తింటుంటి కదా, అదే పరిమళం మొత్తం తినాలే. గట్టి ఉండదు. ఇప్పుడు అన్నాడు ఏం కాదు అన్నకి మొత్తం ఎంజాయ్ చేస్తాడు. మూతంతా రుద్దుకున్నాడు. ఏం లేదా కళ్ళకే నీళ్ళు వస్తాయి ఫస్ట్. ఏదేమైనా గురువు గారు జోలో చిప్ అయితే వెళ్ళిపోయింది. పైసలు కూడా వెళ్ళిపోయినాయి, అందుకే నవ్వుతాడు. చేస్తాడా? అసలే వీగినాయి.
నో పరిమళం, ఏడో నో స్పర్శ. దీని మీకు పచ్చిమిరపకాయలు వస్తే ఇంకా భలే ఉంటుంది. కరెక్టే. ఇంకో రౌండ్ ఉంది అయితే. చాలా ఇప్పుడైతే తినేసిండు మొత్తానికి. కిట్టు వచ్చేసి జోలో చిప్ అయితే కిట్టా? తినేసిండు. ఆ కిట్ అంటాను మా తిను కిట్ ఎప్పుడు తింటాడు కదా, అందుకని నాకు కిట్ అనే వచ్చింది. ఇది తీసుకో. ఫస్ట్ కలర్ చూసుకొచ్చుకున్నట్టున్నాడు, అవసరం లేదు అంటే ఫస్ట్ కొన చూసుకోవచ్చు, దేని కొనెత్తున్నా ఇలాగేం తీసుకో. గంతే, మాకు ఒక తాడు తీసుకోను. తీసుకో తీసుకో, ఆ కలర్ తీసుకో తీసుకో. గంతే పికేషన్ గంతే ఇక. నేను గుంజది గుంజు మీరే గుంజుతారా? ఇది పట్టుకో గుంజు. వేరే గుంజుతారా ఆయన పంటది కదా. గుంజు ఎర్ర మిరపకాయలు కాలుతుంది, గుంజు ఎర్ర మిరపకాయలు కాలుతుందిరా. ఏది కదులుతుంది, టేబుల్ అంతా కదులుతుంది. మిరపకాయ కాలుతుంది. గాయస్ మీరు చూడొచ్చు, అన్నయ్యకి వచ్చేసి ఎంజాయ్ పండుగ. రెడ్ కలర్ మిరపకాయలు అయితే వచ్చినాయి, కొన్ని నీళ్ళు పోయి వీటిని కడుగుదాం. కడిగితే రెండు తింటాడు. పండుగ ఒకటేగా మనం అది. సరే ఒకటి ఒక పెద్ద దీని నీళ్ళు పోయి కడుగు. సో అన్నయ్యకి వచ్చేసి రెడ్ కలర్ మిరపకాయలు అయితే రావడం జరిగింది. ఆయన నోట్లో తొక్క అయింది, అంత నవ్వుతారే అట. పందులకి అంత గారుతుంది, నవ్వుతుంది. ఉంచు లేదు చూపించిందా? అందట సాల్తి దా కట్లపాం. ఒక్కటి తీసుకో, గట్టయింది ఒక పక్క ఒకటి. ఏది కావాలో ఒక తాడు తీసుకో, దాన్ని ఇట్లా అటు ఇటు అంటాడు మెల్లగా. అది ఏమైతుందని గట్టు ఉండదు, నీకు ఏది కావాలో ఒక తాడు తీసుకో గంతే ఇళ్ళకేని. దాన్ని బట్టి మెల్లగా గుంజి చూస్తాను. అదేనా ఇది కావాలి. ఏది దాన్ని పట్టుకో గట్టిగా. చాలా నేనే గుంజుతా. గుంజు ఏంది గుంజు క్యాప్సికమ్. గుంజు గాయస్ కిట్టుకు అయితే క్యాప్సికమ్ వచ్చింది. క్యాప్సికమ్ తినబడదాం, వాటర్ అడుగుదా. టమాటా దంగతలేదా? ఎట్లుంది? ఇంకోటి తినాలని ఉందా? ఇగో పాము. జర వస్తుంది. ఏమొస్తుంది? కారం. గైస్ కిట్టు అయితే షిమ్లా మిర్చి తిన్నాడు. సో ఫస్ట్ రౌండ్లో కనుక మీరు చూసినట్లయితే ఒకటి బెస్ట్ ఐటమ్ వెళ్ళింది, అది నాకే వెళ్ళింది. అది వచ్చేసి క్యాష్ అనమాట. నెక్స్ట్ అన్నకు వీళ్ళిద్దరికి అన్ని జింగా ఐటమ్స్ వెళ్ళినాయి అండ్ కొట్టుకున్నారు గిలగిలగిల. ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. సో చూద్దాం. ఇప్పుడు నాకు 2/2 ప్రాబిలిటీ ఉన్నది, ఏది వెళ్తుంది ఏంటి అని చెప్పేసి. ఏమేమో చేస్తుండే ఇగో, నేను వస్తా. నాకు ఏది వెళ్ళేది ఉంటే అదే వెళ్తుంది నా అదృష్టంలా, అంతే. అట్లా రాజు పామ్ నీది, నాది కాదు. ఎవరు కూర్చుంటే వాళ్ళు ఏమో పామ్తో లక్ వస్తుందేమో, డైరీ మిల్క్ వస్తుందేమో, ఏమని కేరక. ఇట్లా పట్టుకుని అబ్బో ఈ మూలలా ఆయన అబ్బో ఇగో ఇప్పుడు నాకు ఎట్లా చేసిందంటే రైట్ ప్రాపర్టీ అట. నాకు మిరపకాయలు రావద్దు, ఫోమ్ వచ్చినా సరే, అది వచ్చినా సరే, అది వచ్చినా సరే, ఏది వచ్చినా సరే, మిరపకాయలు రావద్దు. చాలు మీది పెట్టినా మీది పెట్టినా తీసుకుంటుంది. ఒకటే 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 ఓ సెకండ్ సారి కూడా నా అదృష్టం మంచిగా ఉంది, మిరపకాయలు రాలేదు, ప్యాంట్ వచ్చింది. ఇక కట్ల పాము చేస్తుందిగా, పామేసారు, ఇంకా నాకు వేరేదైనా రావన్నాను. ఆహాహాహా మొక్కలు మాడిపోయినాయి. ఇలాంటి ఛాలెంజెస్ ఏవి చేసినా నాకు అదృష్టం, అదే నాకు మంచిగా వస్తాయి. పోయినసారి జోలో వచ్చి వచ్చింది అదృష్టం అది. గులాబ్ జాముల డబ్బా నాకే వచ్చింది.
గైస్ సెకండ్ రౌండ్లో సెకండ్ ప్లేస్లో మతిన్ అయితే పార్టిసిపేట్ అవుతుండు. సో చూద్దాం మతిన్కు ఏమొస్తా అని చెప్పేసి. ఇక్కడ ఒక ఫోమ్ ఉంది, మిరపకాయలు ఉన్నాయి, డైరీ మిల్క్ ఉంది. నాకు తెలిసి మతిన్కు మిరపకాయలు వస్తాయి, ఎందుకంటే మిరపకాయలు అంటే మతిన్కు ప్రేమ. సో చూద్దాం. అదే నీ మూటలో ఒకటి సెలెక్ట్ చేసుకో, అక్కడదా మధ్యలో ఇక్కడదా చూసుకోవచ్చుగా మొత్తం. నువ్వు ఏదైనా చూసుకో, ముట్టుకోకుండా చూసుకో. చూసుకునేందుకు అయ్యా ఇంత పెద్ద ఆట ఇష్టం తీసుకోవాలన్నా. చెప్పు నీ బుద్ధి. ఇదే తాగు మంచి వస్తుంది. ఒకటి సెలెక్ట్ చేసుకో మధ్యలో. ఇక మధ్యలో ఇచ్చిన ఇవాటి చూద్దాం మతిన్కి ఏమొచ్చిందో. గాయ్స్ మీరు చూడొచ్చు మతిన్కి వచ్చేసి డైరీ మిల్క్ అయితే వచ్చేసింది ఫైనల్గా. సో ఫస్ట్ టైం జోలో చిప్ తిన్నాడు, సెకండ్ టైం డైరీ మిల్క్ వచ్చింది. ఇప్పుడు 2 పనిష్మెంట్ ఐటమ్స్ ఉన్నాయి, 2 మిగిలి ఉన్నారు. సో చూద్దాం వీళ్ళిద్దరిలో ఎవరికి ఏ ఐటమ్ వస్తుందని చెప్పేసి. కమాన్. థర్డ్ ప్లేస్లో అన్నయ్య పార్టిసిపేట్ అవుతుండో, దానికంటే ముందు నాకు వెళ్ళిన ఫ్యాంటా తాగుతుండో. సో చూద్దాం అన్నకి ఏం వెళ్తావు. 2 ఉన్నాయి, ఒకటి మిరపకాయలు ఒకటి ఫోము. సో ఏదొస్తుందో చూడాలి. కమాన్ అన్న. అక్కడ 2 ఉన్నాయి, దారాలు 4 ఉన్నాయి. నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకో, ఇలాగే నేను ఒకటి అంతే, దాన్ని తీస్తాం. అంటే ఒక్కదానికి 2 ప్రాబిలిటీలు ఉన్నాయి ఇక్కడ. టౌన్కి మీరు కలిసిన గిరి వచ్చినా సరే కొద్దిగా రుద్దుకుంటే ఆరిపోతుంది, కొద్దిగా వెనక తెల్లగా అవుతుంది ఫేస్. టౌన్కి అట్లా మీది కొన్ని తీసుకుంటే అదేనా చల్ గుంజు. తీసేది గుంజు. మిరపకాయలు రా. ముట్టుకుంటా నవ్వాలి పెట్టుకుని. ఇక అమ్మదు అంత ఘాట్ వస్తుంది, అది ఎట్ట తింటుండో ఏమో. కూట వస్తుంది. వద్దయ్యా వేరే తీసుకురావాలన్నా కడుపులో మొత్తం ఏమైతుంది. నాకు కూడా కానీ వస్తుంది తిన్నప్పుడు అలా. ఏయ్ ఉంచకు. గైస్ లాస్ట్లో మన కిట్టు అయితే మిగిలింది కదా. ఇప్పుడు కిట్టుకు వచ్చేసి ఫోమ్ స్ప్రే అన్నమాట. ఇక గుంజు ఒకటే ఉన్నది అది. ఏమొస్తుంది ఆగురు ఆగురు. ఉన్నదా ఆగరు ఏమొస్తుందో. అమ్మా గిది వచ్చింది. అయ్యా మతిన్ మతిన్ పాపం జోలో చెప్పి తిన్నాడు కాబట్టి ఆడ పెట్టుర్రి. మతిన్కో బంతా. అదే పరిమళం. రుచి అట్లా కొట్టకు. మోకాడు గైస్ మీరు చూడొచ్చు అట్లా ఉండదు. నువ్వు ఓడిపోయినా నీకు వచ్చింది కాబట్టి నువ్వు రుద్దుకోవాలి, మాకెందుకు రుద్దుతున్నావు మళ్ళా. నేను ప్లేట్లు అది తీసుకొని పెట్టుకుంటా అన్న. నువ్వు మోకానికి ఎట్లా కొడతావు? గట్టినే ఉంటది. అంతటా వాసన వస్తుంది. నీ ప్లేట్లో పెట్టు మతిన్. దా బాకీ అది పెట్టు. కొంచెమే నా వంత అయిపోయింది, మతిన్ అయిపోలే. పెట్టుకో పెట్టుకో. అరే ముత్తుకుందా పెట్టని. కొంచెం ఇట్లా పెడతా. కొంచెం వీళ్ళేంద్రా ఓళ్ళు రుద్దుకున్నట్టు ఒకరికొకరు రుద్దుకుంటారు. ఓలే ఆలే ఏ చాల్తేనా అంత వాసన. గిడ దిక్కురా, కెమెరా దిక్కురా. గాయస్ ఇక లాస్ట్లో వచ్చింది కాబట్టి కిట్టు లేట్ అయితే పెడుతున్నా. ఎట్టున్నాడు చూడ, ఒక కెమెరాకు చూడ ఒకసారి. కడుకోపో. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీరైతే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను.
ఒకవేళ మీకు కనుక ఛాలెంజ్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్లో కనుక కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇటువంటి క్రేజీ ఛాలెంజెస్తో పాటుగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్స్ మన ఛానల్లో మీకు అయితే లభిస్తాయి. సో ఫైనల్లీ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.